సింపుల్గా పోతుంది. సెకండ్ హాఫ్లో మాత్రం 100% న్యాయమేదన. మద్యపానం ధూమపానం ఎంత హానికరమో రిలేషన్ కూడా అంత హానికరం. దీంట్లో మంచి డైరెక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చిన ఏడ తగ్గకుండా హీరోయిన్ ఉంది. వా ఏం యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం ఏడ తగ్గకుండా చాలా బాగా వేసిందన్న. మంచి మెసేజ్ ఇచ్చింది. మళ్ళీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే అర్థమైందన్న మూవీలో మూవీ చూసిన తర్వాత బేబీ మూవీ దేనికి పనికిరాదన్న. బేబీ మూవీస్ ఎంత హ్యాపీగా ఈ మూవీస్ కూడా అందరికి మంచిగా ఉండేది. అది చూసి తీసి చాలా రోజుల తర్వాత మంచి సినిమా నా మంచి మూవీ అంటే మంచి కంటెంట్ నా మూవీ అంటే రాజుగాడి కోల్పోయాం. మళ్ళీ ఇంకోటి ప్రభాకర్ గారి యాక్టింగ్ చెప్పాలంటే ప్రభాకర్ గారు చాలా రోజుల తర్వాత సినిమా తీసిండు. ఒక పాయింట్ మీద వచ్చిండు. ఆ పాయింట్ మంచిగా చూపించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో సినిమా. ఏ సినిమా తెలుసా బ్రో? అన్న ఇంకా అర్థం కాలే అన్న మీకు ఏం తింటున్నావు? రాజుగారి పలావ్ బిర్యానీ అమ్మా నీకు తెలుసు కానీ ఒక నిమిషం అన్న రాజుగారి కోడి పలావ్ చూసినా చాలా బాగుంది సినిమా. వండర్ఫుల్గా నిజంగా పలావ్ కూడా పెట్టారు. ఎంత మంచోళ్ళు నిజంగా సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మధ్య సస్పెన్స్ అయితే మామూలుగా లేదన్న. ప్రతి ఒక్కరు ఏం జరుగుతుందన్న ఆలోచనలో ఉంటారు. కానీ రాజుగారి కోడి పలావ్ అంటే ఒక రేంజ్ ఉంది. సూపర్గా ఉంది సినిమా. ఇంకోటి ఏంటంటే హీరో గారు ఎక్కడున్నారండి మీరు? ఏం మాటలు ఆ గలీజ్ మాటలతో ట్రెండింగ్ సృష్టిస్తారు మెల్లమెల్లి. మామూలు లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. సస్పెన్స్ బాగా చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్. ఒక్కడన్నా ముగ్గురు అమ్మాయిలు ఉండరు. ముగ్గురు అమ్మాయిలు మామూలుగా లేరు. కసక్కులెక్కరు కక్కులెక్కరు. ఒక్క హీరోయిన్ చూసినా కూడా వదిలిపెట్టాను. అస్సలు వదిలిపెట్టాను. నాకు తెలుసు ఆల్రెడీ చాలా మంది. మెయిన్ అన్న డైరెక్టర్ గారు కూడా చాలా బాగా మంచి స్టోరీ సార్. మంచి స్టోరీ మంచి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎవరు మిస్ కావద్దు. రాజుగారి కోడి పలావ్ అనే సినిమా మాత్రం తప్పకుండా హ్యాష్ట్యాగ్ అనేది యూట్యూబ్లో అన్నా సెర్చ్ చేయండి. ట్రైలర్ చూసినా కన్నా మీ సినిమా అంటే ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి, బాగుంటుంది. నేను తింటే దిష్టి తాకుతుంది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది బ్రో. సూపర్ ఉంది బ్రో. ఆల్ ద బెస్ట్. గాల్లో ఎగురుతుంది విమానం. ఈ సినిమా రంకు ప్రాణం మామూలుగా లేదు భయ్య. సినిమా అమ్మ ఎన్ని ట్విస్టులు భయ్య. ఒక ట్విస్ట్ భయ్య, హీరో ఫ్రంట్ చేస్తాడు, బ్యాక్ పుష్ చేస్తారు ఆ పుష్ చేస్తారు అని దూర్ చేస్తాడు భయ్య. మామూలుగా చదువుతాడు హీరో. కింద నుంచి పెడతాడు, పై నుంచి పెడతాడు, లోపలికి వద్దు సార్ లోపలికి పెడతాడు. అది భయ్య హీరో. సినిమా చాలా బాగుంది. ఏదో పెడతాడు భయ్య. అది కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థమవుద్ది. ఎవరికి? ఏ స్థాయి వాళ్ళకి అర్థమవుద్ది? అది నీలాంటి వాళ్ళకి అర్థమవుద్ది. మామూలుగా వద్దున్నా లోపలికి పెడతా ఉంటాడు భయ్య. వద్దున్నా లోపలికి పెడతా ఉంటాడు భయ్య. చాలా దారుణంగా పెడతారు భయ్య. నొప్పి అన్న వదలరు భయ్య. అది సినిమా అంటే. రాజుగారి కోడి పలావ్ నిజంగా బిర్యానీ ఇప్పుడే తిన్నాను. చాలా బాగుంది సినిమా. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, నా లోపల ఉన్న లెగ్ పీస్ కూడా బాగుంది, హీరోయిన్ తొడలు కూడా బాగున్నాయి భయ్య చెప్పాలి అనుకుంటే. మీ అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ రండి. ఆగస్ట్ 4th రిలీజ్ అవుతుందంట. మాకు ముందుగానే ప్రివ్యూ షో వేసాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్షన్ బాగుంది. స్క్రీన్ ఈ మనిషిలో చూస్తారంటే అర్థం కాదు, పెద్ద స్థాయి వాళ్ళకి అర్థమవుద్ది. బాగుంది, మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. ఎవరూ మిస్ అవ్వద్దు. ఒకలా ఇద్దరు భయ్య, దెబ్బల మీద దెబ్బలు. రాజుగారు కోడిపాలెం అంటే అదొక మిషన్ భయ్య. ఆపరేషన్ అదొక మిషన్ చెప్తున్నాను కదా. పీసులు కూడా లాక్కింది నిద్ర భయ్య. చూడండి సినిమా, చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. డోంట్ మిస్. ఓకే, థ్యాంక్ యూ. రాజుగారి కోడి పలావ్ ఇది మామూలు మసాలాలతో చేయలేదండి. మంచి మసాలాలతోటి మంచి వంటకం చేశారు. ఒక మంచి వంట, ఒక మన ఆంధ్రాలో నాటుకోడి వండితే ఎంత టేస్ట్గా ఉంటుందో సినిమా కూడా అంతే టేస్ట్గా ఉంది. ఎక్కడ బోరింగ్ లేదు. అయితే నాటుకోడి పలావ్ అంటే ఏదో ఒక కామెడీ సబ్జెక్ట్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. సినిమా చూసినప్పుడల్లా కూడా బోరింగ్ కొట్టకుండా ఎక్కడ లేచి వెళ్ళిపోతారేమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా సరే ఒక సస్పెన్స్. ఆ సస్పెన్స్ తోటి సినిమా అంతా కూడా లాస్ట్ క్లైమాక్స్ దాకా సస్పెన్స్. అది ఎలా రివీల్ చేయాలో కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఒక పాత్ర అర్థం కాని సస్పెన్స్లో నాన్సింగ్ పెట్టి ఇంటర్వెల్ తర్వాత తన పాత్రను రివీల్ చేయడం, ఆ డైరెక్షన్ గొప్పతనం చాలా బాగుందన్నమాట. తన ఒక ఆడిషన్ రూపంలో సక్సెస్ అవ్వకపోతే ఒక విలన్గా రావడం అది బాగా నచ్చింది. అయితే ఇందులో ఏదో ఒక మామూలు సినిమా కాకుండా ఒక గుడ్ మెసేజ్ అన్నమాట. ఒక చిన్న పిల్లల దగ్గర తల్లిదండ్రులు చేసే తప్పుడు పనులు ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఎంత మైండ్ మెచ్యూర్డ్ అయిందో అందరూ చూస్తున్నారు. ఒక మదర్ ఏమో వేరే వాడితో ఉండడం, ఇంకొక నాన్నేమో వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, ఇవన్నీ పిల్లల ముందు చేసినప్పుడు వాళ్ళు సహించలేకపోతున్నారు. ఈ సినిమాలో ఆ గుడ్ మెసేజ్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మనం చాటింగ్ చేసినా ఏం చేసినా
పిల్లల ముందు తప్పుడు పనులు చేస్తే రేపొద్దున పిల్లలు ఎలా బుద్ధి చెప్తారు అనేది ఈ సినిమా తెలిసిపోతుంది. కుర్చీ మడత పెట్టి బీపేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నిజంగా చెప్పాలంటే. ఒక మంచి గుడ్ కాన్సెప్ట్, ఒక మంచి సినిమా, ఒక మంచి నాటుకోడి బిర్యానీ పెట్టాడు డైరెక్టర్ గారు. వచ్చి మీరు కూడా ఒకసారి తినండి. మడత పెట్టి అట్లా అనమాట. జర సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పను. చూసిన ప్రతి సెకండ్, చూసిన ప్రతి నిమిషం జర ఎంటర్టైన్ అయితే అయింది, బోర్ కొట్టలేదు. ఒక మంచి కొత్త కాన్సెప్ట్, అసలు గెస్ చేయలేము అట్లాంటి కాన్సెప్ట్. కానీ మన ఏరియా ఆంధ్ర స్లాంగ్ మాత్రం మామూలుగా లేదు, దొల్లగొడేసాడు మామూలుగా. చాలా బాగుంది, లవ్ యూ మూవీ. మన తెలుగు ఇండస్ట్రీలో ఏమంటారు సైకోపాత్ ఏదైతే మూవీస్ ఉంటాయో దానికి అయ్యలేకున్నది. అసలు సాడిస్ట్కి సైకోలకి ఏమంటారు ఒక దేవుడు ఉంటారు అంటే ఇక వీలే ఈ సినిమాలో ఉన్నోళ్ళే. ఇద్దరు హీరో హీరోయిన్ ఉంటారు, వాళ్ళ దేవుళ్ళు అంటే వీలే ఉంటారు. చాలా బాగుంది. రాజుగారి కోల్పురావు ఒక విధంగా చెప్పాలంటే సీన్ భయపడిస్తారు డైరెక్టరు. సీన్ భయపడిస్తారు. హైలైట్స్ వచ్చే హీరో గారు యాక్టింగ్. హీరో మాత్రం కోన గారు అసలు వేరే లెవెల్ చేసాడు సార్. డైరెక్షన్ ప్లస్ యాక్టింగ్ చేసిండు. ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. లాస్ట్కి ఏమైతే నా అదృష్టం ఏంటంటే సినిమా రిలీజ్ కాకముందే చూసిన నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. కోన గారు చాలా బాగా డైరెక్షన్ చేసారు సార్. డైరెక్షన్తో పాటు యాక్టింగ్ కూడా ఇరగదీసిరు. ఒక తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో దొరికిండు. శాడిజంలా మన ముత్తాతల కంటే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మన సైకోజానా థ్రిల్లర్ ఇష్టపడే అందరూ వచ్చి వాచ్ చేయవచ్చు. చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది ఈ జనరేషన్కి. బేబీ సినిమాకి ఎట్లయితే మెసేజ్ ఇచ్చిండో ఒక డైరెక్టర్, ఈ సినిమాతో పాటు కూడా ఒక మెసేజ్ ఉంటుంది. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. బీజిఎం ఆ జోకర్ ఒక బీజిఎం ఉంటుంది. ఆ జోకర్ది ఒకటి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మన హీరో గారి స్లో మోషన్లో వచ్చే బీజిఎం అయినా సరే చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. రాజుగారి కోడి ఫలం చాలా 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 బాగున్నది అన్న. సినిమా అయితే వేరే లెవెల్. ఎందుకంటే ఇటువంటి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సినిమా అయితే కాన్సెప్ట్ అయితే బాగుంది. ఒక రివెంజ్ అవి మేమైతే చెప్పకూడదు. మెయిన్ అయితే హీరోయిన్ కానీ హీరో కానీ ఆ డైలాగులు కానీ చాలా బాగుంటాయి. అందరూ ఒకసారి వెళ్ళి చూడండి. చందన్ సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. మెయిన్ అయితే విజువల్స్, అడవిలో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ ఫైట్ సీన్స్ కానీ అవి కానీ అందులో చెప్పకూడదు అన్న. స్టోరీ నిజంగా చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు. అందులో కొన్ని డైలాగులు బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా లేదు, సీన్స్ అయితే అద్దరిపోయింది. కొరుక్కు తినిచ్చింది. నేనైతే అబ్బాయిలు ప్రతి ఒక్కరు పక్క వచ్చేస్తారండి ఈ సినిమాకి. ఒక్కసారి వచ్చి చూస్తే కనుక బాబు కరువులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇందులో రావచ్చు. ఈ అన్నిటికి ఒక మంచి లాస్ట్ ఒక సస్పెన్స్ అయితే ఉన్నది. అదొకటి చాలా అన్న సినిమాని అయితే పక్కన నిలబెట్టేస్తుంది. సినిమా అయితే చాలా బాగున్నది. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చింది. సూపర్, అన్నీ బాగున్నాయి. ఏట్లకి అవి హీరో యాక్టింగ్, హీరోయిన్, డైరెక్షన్, మెయిన్ అయితే కెమెరామెన్ ఏమి చూపించాడంటే కొన్ని సీన్స్ అయితే అద్దరిపోయిన ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సినిమాని. సూపర్ అన్న. సినిమా చాలా కొత్తగా అనిపించింది. కొత్త వాళ్ళనే కాకుండా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మాకు ఒక డార్లింగ్ నచ్చింది సినిమాలో. కంటెంట్ అంత ఇదే ఈ అమ్మాయిదని. ఈ అమ్మాయిని మధ్యలో లేపిస్తే నేను కొద్దిగా డిసప్పాయింటెడ్ అయ్యాను. ఏందిరా నాకు నచ్చిన అమ్మాయిని లేపేశారని. కానీ ట్విస్ట్ మాత్రం అదిరింది. సినిమా మీకు అంటే ఓపెన్గా చెప్తా, పొగడాలనే ఉద్దేశంతో కాదు, కానీ ఫస్ట్ హాఫ్ మీకు కొద్దిగా ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఎంత అనిపిస్తుందో సెకండ్ హాఫ్ అంత అద్భుతంగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ని మనం చాలా వరకు అరే ఇలాగుంటుందా సినిమా అని అనుకునే టైంకి అంతకంటే అద్భుతంగా సెకండ్ హాఫ్ చూపించడము. ఫస్ట్ హాఫ్ని క్రాష్ చేసుకుంటూ కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. రేపు పొద్దున థియేటర్లో చూసేవాడు ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు కొద్దిగా డిసప్పాయింటెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మాత్రము అరే అమ్మ ఏం సినిమారా ఇది. మీరు బేబీ సినిమా చూశారు కదా, బేబీ సినిమా చూసినప్పుడు మీకు ఎంతమందికి కోపాలు అయితే ఉంటాయో ఆ కోపాలన్నీ కూడా ఈ సినిమాతో తీరిపోతుంది డెఫినెట్గా. అంటే మీకు బేబీ వెర్షన్ ఖచ్చితంగా ఈ సినిమా చూసేటప్పుడు, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు బేబీ గుర్తు వస్తుంది. ఎందుకు బేబీ గుర్తు వస్తుంది అనేది మాత్రం సినిమా చూడండి. చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. బేబీ సినిమా చూసేటప్పుడు మనం కొద్దిగా అందరి లవర్స్ పరిస్థితి ఇంతలేరా అని అనుకుంటాము. ఈ సినిమా చూస్తే ఆ కసి మొత్తం పోతుంది. ట్విస్ట్ మాత్రం చెప్పను, ట్విస్ట్ చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఓకే పర్లేదు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా సాటిస్ఫై అయ్యాను. నిజంగా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారు అవసరమా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు ఫస్ట్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అనిపించింది, ఓపెన్గా చెప్తా. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి చాలా మంచి స్టోరీ, చాలా బాగుంది. యూత్కి సంబంధించిన కంటెంట్ చాలా ఉన్నాయి.
కొద్దిగా డబల్ మీనింగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యన ఓటీటీ కంటెంట్లో కొద్దిగా బూతులు మాట్లాడే ఈ అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ వాంటెడ్గా కాకుండా అవసరం కొద్దీ వాళ్ళు బూతులు కూడా మాట్లాడారు. అది చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. యూత్కి నచ్చే డైలాగ్స్ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్నాయి. చూడండి. నేను అంటే ఎంత బాగా చెప్తున్నాను, ఇంత ఆనందంగా చెప్తున్నాను అంటే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. నాకు సెకండ్ హాఫ్ మాత్రం సినిమా చాలా పిచ్చగా నచ్చింది. మీకు అందరికీ అదే విధంగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ మీకు 50% నచ్చితే సెకండ్ హాఫ్ 200% మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదైతే నేను డ్యామ్ షూర్ చెప్తా. ఇంకొకటి, అందరి క్యారెక్టర్లు చాలా బాగా చేశారు. అందులో హీరో క్యారెక్టర్, మెయిన్ హీరో మాత్రం చాలా బాగా చేశాడు అబ్బాయి. అంటే చాలా ఈజీ ఉంది. ఎస్పెషల్లీ నా హీరో కోరుకునేది ఏంటంటే ఇందులో డూప్లికేట్ పోలీస్ గెటప్ వేశాడు. ఆయన నెక్స్ట్ సినిమా మాత్రం పోలీస్గా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎస్ఐ రోజు మాత్రం కత్తిలాగా ఉన్నాడు, అది మాత్రం నాకు అనిపించింది. డెఫినెట్గా ఫిజిక్ కానీ, హైట్ కానీ, పర్సనాలిటీ కానీ పోలీస్ డ్రెస్లో మాత్రం చాలా బాగున్నాడు. కోడి పులావ్ తింటా ఉంటే తినవిచ్చేలాగా ఉంది. కోడి పులావ్ సినిమా, కోడి పులావ్ తింటా ఉంటే తినేలాగా ఉంది సినిమా. ఇది నా సినిమా, మీ సినిమా కాదు, నా సినిమా, నాలాంటి వాళ్ళ సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అడుగున బిట్లే. నేనైతే సూపర్ ఎంజాయ్ చేసిన. తీగలు తెగిపోయినాయి. అర్జెంటుగా ఓయో బుక్ చేసుకోవాలా. 2 అమ్మాయిలు కావాలి, 1 అమ్మాయి అయితే సరిపోదు. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అబ్బాయిలు అమ్మాయిలను తీసుకొచ్చుకోండి సినిమాకి. సింగిల్కి వస్తే మాత్రం తీగలు తెగిపోతాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. తింటా ఉంటే తినబుద్ధి అయ్యేలాగా ఉంది. సూపర్ ఉంది. కోడి పులావ్ సూపర్ సినిమా. ఐ లవ్ యూ. కోడి పలావ్ మంచి వేడిగా దట్టంగా వడ్డించారండి సినిమాలో మటుకు. అబ్బా, మా 2 అయింది, మేము ఇంకా భోజనం చేయలేదు, చేయం కూడాను. మొత్తం హైదరాబాద్ బిర్యానీ, మొత్తం అన్ని బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ కలిపేసి పెట్టారు. అదిరిపోయిందండి, మామూలుగా లేదు. హీరోయిన్ అయితే అమ్మ అదిగో ఉంది అక్కడ. అబ్బా, బయటకు వచ్చి కూడా ఫుల్ మాసు, సినిమాలోనే ఫుల్ మాసు. ఇది అర్జున్ రెడ్డి కదా, అర్జున్ రెడ్డి దాని అమ్మ మొగుడి కంటే ఎక్కువలో ఉంది, దాని అబ్బ మొగుడేమో అనుకోవాలి. ఏమండి, యూత్ మిస్ అవ్వద్దు. ప్రతి సీన్ కూడా. అంటే ఇప్పుడున్న యూత్ ఎలా ఉందండి, ఇన్నాళ్ళు సినిమాలకు వెళ్ళాము, ఇప్పుడు సెల్లో చూస్తున్నాం. కానీ ఇది సెల్లో చూసే సినిమాలు ఇంకట కాదు, హాల్లో వచ్చి చూడాల్సిన సినిమా పలావ్. ఓకేనా, కోడి పలావ్ సినిమా చూడండి. మీరు కూడా మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దే. నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను. ప్లస్ చాలామంది అంటున్నారు అంటే ఇది మన ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఎందుకంటే స్టోరీ గట్రా బాగుంది. ఓకేనా, కంటెంట్ బాగుంది. చిన్న ముక్క ఇలా పీస్ తింటా ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా మనకు పెట్టరేంటి కోడి పలావ్ అని. పెట్టక్కర్లేదండి, సినిమా చూస్తే కడుపు నిండిపోయిందండి. చాలా బాగుంది, మీరు కూడా చూడండి. The film was very good movie. Rajugari Kodi Palwa is name is also difficult, but movie was action movie. So heroine acting was very difficult and waiting for the second half. Acting and background music for score was difficult. Is goosebumps. So thank you, watch, and again I wait for the second half. Wish you all the best and all the entire team. Yeah, I am very glad that if you like my character, my role, I'm very happy. Please keep supporting. అంటే మీరు స్క్రీన్లో అలా పెద్ద విలన్ లాగా అనిపించారు, మీరు ఇంత సింపుల్గా ఉన్నారు. చూసుకుని అంత మోసగా ఎలా చేశారు అసలు. బయట చూస్తే ఏమీ కనబడతలేదు, సినిమాలో చూస్తే ఉన్నారంటే తెరలో నిజంగానే అమ్మ బాబోయ్. బయట చూస్తే అసలు అంటే యాక్చువల్గా మీకు ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలియదు, కానీ ఇది నిజంగా గోల్డ్ అయితే మీకు ఇచ్చేద్దాం మనం డిస్కస్ మోయలేరు కదమ్మా. మీరు షాక్లు కత్తులు అలాంటి తీసుకురాలేదు కదా, గమ్ముని ఎంత తేడా మాట్లాడితే ఇలా ప్రొడ్యూసింగ్ చేసిన డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని ఆయన లాస్ట్ వరకు ఉంటాడేమో అనుకున్నాను. అదే పెద్ద సస్పెన్స్. ఇది ఎక్కడ మాస్ గురు అన్నట్టుంది అనమాట. ఆయన కూడా చేస్తారంటే నేను కాదు, 1 వర్డ్ చెప్తున్నాను. 1 హీరో ఎలా ఇద్దరు 6 మెంబర్స్ హీరోసే అనుకున్నాను. ఆ డైలాగ్ వర్షన్ అది కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఆడాడ దీంట్లో ఎడ కూడా మాటలు ఉన్నాయి కానీ పూర్తి చేష్టలు లేవు. అయినో నాకు తెలుసు ఫ్యామిలీ వాళ్ళకి కూడా నచ్చుతుంది. అంటే ఎక్కడా కూడా చూపించకుండా చాలా క్లవర్డ్ గా చేశారన్నమాట సినిమా. నాకైతే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అవుతుందా మీ అందరికీ? ఇక్కడ కాదు, ప్రసాద్ ల్యాబ్ లో కూడా చూసాం మేడం. అంటే మీరు సినిమాలో చూపించింది ఏంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర చిన్న పిల్లల దగ్గర ఎలాంటి విషయాలు చెయ్యాలి, ఎలాంటి విషయాలు చేయకూడదు అనేది పిల్లలందరూ చిన్న పిల్లలు ఒక ఫ్యామిలీకి. అంటే నాకు పెళ్ళయింది రీసెంట్లీ, ఇంకొక అమ్మాయి జోలికి వెళ్తే ఎట్లుంటే స్కామ్ మీ దగ్గరికి రాకూడదు అట్లాంటి అట్లుంటది.
ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో ఒక మంచి నీతి చెప్పారనమాట. అక్రమ సంబంధం వద్దు, ఉన్న అమ్మాయే ముద్దు. ఎట్లా అన్న రాజుగారు కోడిపల్లం మూవీ చూసాను, చాలా బాగుంది. ఏంటన్నా ఆ హీరో ఏందన్న మామూలుగా చేయలేదు, ఒక రేంజ్లో చేసిండు యాక్టింగ్, చాలా బాగుంటుంది అన్న. నాకు ఆ యాటిట్యూడ్ నాకు హీరో సినిమా మొత్తంలో నాకు నచ్చింది, ఎక్కువ నచ్చింది అంటే హీరో గారి యాటిట్యూడ్ అన్న. ఇచ్చి పడేసిండు యాక్టింగ్ అంటే తనకి పెట్టిందే పేరు అనిపించిండు, నవ్వించిండు, ఏడిపించిండు, ఎవ్రీథింగ్ ప్రతి నవరసాలు అన్నీ కలిపితే హీరో అన్న చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గారు మనకు పటాసులో చూసాము, తర్వాత ఈ సినిమాలో మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేశారు. కానీ చాలా బాగుందన్న. ఒక ముగ్గురు బాయ్స్ ముగ్గురు గర్ల్స్ కలిసి ఎకాషన్కి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది, మధ్యలో రోడ్డు సమస్యలు కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చూపించారు. మెయిన్ అన్న కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఆల్మోస్ట్ హిట్ సినిమా అనమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, నీట్గా వెళ్ళిపోతాయి. నాకు ప్రతిదీ బాగా నచ్చిందన్న. ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్, ఇంకా దాని గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇచ్చి పడేసారు. ప్రతి ఒక్కరు చూడండి. రాజుగారి కోడి పలవ సినిమా మాత్రం మిస్ కాకండి బ్రదర్, చాలా బాగుంది. అందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ఒక కంటెంట్ తోటి ఉన్న సినిమా. చిరంజీవి గారు తెలుసు కదా, మన యూట్యూబ్ కానీ సీరియల్స్ కానీ చిరంజీవి గారు అంటే మనకు గుర్తుకొచ్చే వాళ్ళు ప్రభాకర్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్లో చూపించేశారు సినిమాలో. సూపర్ అన్న. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మంచి సినిమా కాబట్టి రాజుగారి కోడి పలవ సినిమా మాత్రం మిస్ కాకుండా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. హాయ్ డార్లింగ్స్, రాజుగారి కోడిపాలవ్ ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చేసిన ఆర్టిస్టులు అందరూ బాగా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇది థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అనమాట సినిమా. చూడొచ్చు, చూడండి అందరూ, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. బాగుంది, సస్పెన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఫైనల్గా సినిమా చూడొచ్చు డార్లింగ్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, సాంగ్స్ పెద్దగా ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది హర్రర్ థ్రిల్లర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి నడిపించాడు సినిమా. ఓన్లీ ఫారెస్ట్లో జరుగుతుంది, అందరూ మన స్టోరీ చెప్తే బాగోదు. నైస్ వన్, సూపర్.